ఈరోజు మనము ఒక ఊరు వెళ్తున్నామంటే మనము అద్దంలో చూసుకోకుండా వెళ్ళనే వెళ్ళము. మనము ఒకటికి రెండు మూడు సార్లు అద్దంలో మనం చూసుకొని చక్కగా ఉన్నామా లేమా అని మనము ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా ఒక ఊరు వెళ్ళాలన్నా మనం వెళ్తూ ఉంటాము. మరి మనం ఈరోజు లేచిన కానించి మనం ఏ విధంగా ఉన్నాము, దేవుని దృష్టిలో మనం కరెక్ట్గా ఉన్నామా, మనం ఎవరితో ఈరోజు మరి ఎవరితో ఏమేమి మాట్లాడాము, మరి మన నోటి తీరు, మరి మన నోటి మాట ఎలా ఉంది, మనము చక్కగా మాట్లాడుతున్నామా ఇతరులతో, లేక మరి ఏరే విధంగా మరి మాట్లాడుతున్నామా, మనం ఏ విధంగా ఉన్నాము, మనం ఉదయకాలం లేచిన కానించి ఇప్పటిదాకా మరి మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో అనేది ప్రతి ఒక్క మనిషి ఈరోజు గ్రహించుకోవాలని దేవుడు మరి మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలాగనే మరి మన జీవితం ఎలా ఉంది, మనం ఇతరుల పట్ల మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని దేవుడు ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, నీవు పడుకునే వరకు, లేచిన కానించి పడుకునే వరకు మరి వాక్యం అనే అర్థంలో మరి నువ్వు చూసుకుంటున్నావా, నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి తెలియపరుస్తుంది మనకి, మనం ఆ యొక్క వాక్యాన్ని చదువుకొని మరి మనము వాక్యము ద్వారాన మనము ఏ రోజుకు ఆ రోజు మరి వాక్యాన్ని చదువుకొని మనం ఒక వాక్యంలో ముక్త స్నానం చేయాలి. మరి మనల్ని మనం కడుక్కోవాలి అనంటే మనం ప్రతిరోజు కూడా మరి వాక్యాన్ని, బైబిల్ని దగ్గర పెట్టుకొని వాక్యాన్ని చదువుకోవాలని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, మీరు ఏ రోజుకు ఆ రోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. మీరు సరిగా లేనట్లయితే ప్రతి దినము కూడా వాక్యంలో మనము చూసుకొని మనము సరి చేసుకోవాలని మనకి పరిశుద్ధ దేవుడు మనకి బైబిల్ ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మన నోటి మాటలు కూడా మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, మరి మనము మాట్లాడేటప్పుడు కూడా ఆలోచనతో మరి మనం ఒక మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలని పరిశుద్ధ బైబిల్ మనకి తెలియపరుస్తుంది. అలా లేని